హాయ్ గైస్, రీసెంట్గా విడుదల 2 అయితే రిలీజ్ అయింది. సో మీలో చాలామంది విడుదల 1 చూసుంటే ఈ మూవీ అయితే మీకు అర్థమవుతుంది. సో దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు విజయ్ సేతుపతి, సూరి, ఇక మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, కన్నడ కిషోర్. సో డైరెక్టర్ వచ్చేసి వెట్రిమార్. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. వామపక్ష సిద్ధాంతాలతో సమాజంలో మార్పు తీసుకురావడం, అసమానతలను రూపుమాపడం లక్ష్యంగా పనిచేసే పెరుమాల్ని పోలీసులు అదుపులో అయితే తీసుకుంటారు. అది పుష్పాట్లు. ఆయన చిత్రహింసలకు గురి చేసి రైలు ప్రమాదం, ఇతర దాడుల గురించి సమాచారం రాబట్టాలని అయితే ప్రయత్నిస్తారు. అయితే పెరుమాల్ అక్రమ అరెస్ట్ వార్తా మీడియాలో అయితే రావడంతో ఆయన్ను వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ క్రమంలో పెరుమాల్ పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. టీచర్ వృత్తిని కొనసాగించే పెరుమాల్ చక్కెర ఫ్యాక్టరీలో అయితే కూలీగా ఎందుకు చేరాడు? నక్సల్ ఉద్యమంలోకి రావడానికి కేకే అంటే కన్నడ కిషోర్ ఎలాంటి ప్రభావం చూపించాడు? ఇక చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ కూతురు మహాలక్ష్మిని ఎలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు? రైలు ప్రమాద ఘటన వెనక అసలు వాస్తవం ఏమిటి? శత్రు నిర్మూలన సిద్ధాంతాన్ని దారి మరల్చి నక్సల్స్ ఉద్యమాన్ని మరో కోణంలో వచ్చి నడిపించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? ఇక పెరుమాల్ తనకు మరణం సంభవిస్తే తన గురించి ఎలాంటి ఎజెండా అమలు చేయాలని భారీగా చెప్పాడు. ఇక పెరుమాల్ జీవిత లక్ష్యం నెరవేరిందా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ విడుదల 2 సినిమా కథ. సో ఇక విడుదల పార్ట్ 1 మూవీ విజయ్ సేతుపతి అరెస్ట్ అయితే ముగుస్తుంది. ఇక విడుదల 2 దానికి కొనసాగింపుగా మనకి ఎమోషనల్గా కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ అయితే మనకి మొదలవుతాయి. అయితే ఎమోషనల్ సాగే కథలో ఎప్పుడైతే పెరుమాల్ లైఫ్ స్టోరీ రావడంతో కథలో ఇక మనకి వేగం కలపడుతుంది. ఆ తర్వాత ఫస్ట్ స్టాప్లో కొన్ని సీన్స్ అయితే అలాగే మంజు వారితో ట్రాక్, ఇక లవ్, పెళ్ళి ఇలా సినిమా బలంగా కనిపించినప్పటికీ స్టోరీలో వేగాన్ని పెంచిపోవడంతో సెకండ్ హాఫ్లో జరుగుతుందే విషయం కోసం మనం చూడాల్సి వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అసలు పాయింట్ మొదలై యాక్షన్ జోన్కి అయితే చేరుతుంది. ఇక ఎన్కౌంటర్లు, ప్రజాదళం, ఉద్యమం గురించి ఎజెండా, ఇక ఎపిసోడ్స్ అయితే ఈ వెట్రిమారన్ అయితే హోరెత్తిచ్చారనే చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్లో అయితే సెన్సిటివ్ పాయింట్ని డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇక పెరుమాల్ పాత్రలో విజయ్ సేతుపతి మరోసారి చెలరేగిపోయాడు. ఇక పాత్రకు తగిన గెటప్, ఆ రోల్ తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్తో అట్రాక్ట్ చేశాడనే చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాల్లో పెరుమాల్ తప్ప విజయ్ సేతుపతి కనిపించడంటే ఎలాంటి సందేహం మనకు అక్కర్లేదు. తన కెరియర్లో మరోసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇక మంజు వారియర్ తన పాత్రలో హుందాగా కనిపించారు. ఇక గ్లామర్తో పర్ఫార్మెన్స్తో అలరించారు. ఇక కేకే, గౌతమ్ వాసుదేవ్ మేనన్, సూరి ఇంకా వాళ్ళ పాత్రలకు అయితే తగ్గట్టుగా చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, దీనికి సంబంధించిన సాంకేతిక, టెక్నికల్, మ్యూజిక్ మొత్తం బలంగా అయితే మారాయి. ఇక ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగదీసిందనే చెప్పొచ్చు. ఇక వేలరాజా సీన్స్ అద్భుతంగా అయితే చిత్రీకరించారు. ఇక ఫారెస్ట్ ఎపిసోడ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ ఎదరగొట్టేసాయి. ఇక మొత్తానికి ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి, మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.